అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా బిగినర్స్కి అదేమిటంటే లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ స్టిచ్ చేస్తాం కదా. ఈ ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. అంటే ఒక ఫ్రిల్ పెద్దదిగాను ఒక ఫ్రిల్ చిన్నదిగాను వస్తూ ఉంటాయి. ఫ్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేయలేక ఫ్రిల్స్ని కుట్టుకుంటూ విప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఫ్రిల్స్ అన్నీ సమానంగా రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నేను ఈ లెహంగా స్టిచ్ చేయడానికి ఒక పట్టు శారీని యూజ్ చేస్తున్నాను. సో మొత్తం పట్టు శారీ కూడా లెహంగాకే యూజ్ చేస్తున్నాను. సో పట్టు శారీ క్రింద మనకి ఒక క్రేప్ లైనింగ్ క్లాత్ క్రింద కాటన్ లైనింగ్ క్లాత్ కూడా యూజ్ చేస్తున్నాను. సో కాటన్ లైనింగ్ క్లాత్ అండ్ క్యాన్ కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం పట్టు శారీకి 2 సైడ్స్ బోర్డర్స్ ఉంటాయి కాబట్టి పైన వైపు బోర్డర్ కట్ చేసేసుకోవాలి. సో మనకి ఈ బోర్డర్ మనకి లెంత్ తగ్గుతుంది అనుకుంటే ఆ బోర్డర్ తీసుకుని క్రింది కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఈ పై బోర్డర్ని కట్ చేసేస్తున్నాను. పళ్ళు కూడా కట్ చేసేసుకుంటాము. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని ఎప్పుడు కూడా ఇంచెస్లో కొలుసుకోవాలి. సో మనం బాడీ మెజర్మెంట్ ఇంచెస్లో తీసుకుంటాం కాబట్టి మనం క్లాత్ను కూడా ఇంచెస్లోనే తీసుకోవాలి. క్లాత్ను కొలుసుకునేటప్పుడు ఇంచెస్లోనే మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి ఇంచెస్లోనే కొలుసుకోవాలి. క్లాత్ని ఇలా పట్టుకుని మనం టేప్ని ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటాం. సో టేప్ వచ్చేసి మనకి 60 ఇంచెస్, మొత్తం టేప్ టోటల్ వచ్చేసి 60 ఇంచెస్ ఉంటుంది. సో ఈ 60 ఇంచెస్ దగ్గర వరకు ఎంత వస్తుందో చూసుకుంటాం. సో నెక్స్ట్ మరలా టేప్ని స్టార్టింగ్ నుండి పట్టుకుని మరలా ఎంత వస్తుందో మరలా టేప్ అంతవరకు కొలుసుకోవాలి. సో ఇట్లా స్టిచ్ చేసుకున్న ఇట్లా కౌంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మరలా టేప్ ఫస్ట్ నుంచి కొలుసుకుంటూ ఫస్ట్ నుంచి మరలా క్లాత్ని పట్టుకుని మరలా కూడా కౌంట్ చేసుకుంటాం. సో ఈ మొత్తం ఎంత వెడల్పు వచ్చిందో క్లాత్ ఎంత వెడల్పు వచ్చిందో ఒకసారి మనం పేపర్ మీద నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్ ఇది వచ్చేసి 34 ఇంచెస్. సో ఫస్ట్ 60 ఇంచెస్ ప్లస్ 60 ఇంచెస్ ప్లస్ 34 ఈక్వల్ టు 154. సో ఇప్పుడు టోటల్ 154. సో 154 మైనస్ 2 ఇంచెస్, మనం 154లో నుంచి ఒక 2 ఇంచెస్ మైనస్ చేయాలి ఈక్వల్ టు 152. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కస్టమర్కి నడుము లూజ్ ఎంతో చూసుకుంటాం. సో కస్టమర్ నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్కి 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ యాడ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి 3 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి 32 ప్లస్ 3 ఇంచెస్ ఈక్వల్ టు 35 ఇంచెస్. సో ఇప్పుడు మనము ఈ లెహంగాకి 1/2 ఇంచ్ ఫ్రిల్ కావాలా, 1 ఇంచ్ ఫ్రిల్ కావాలా, 1.5 ఇంచ్ ఫ్రిల్ కావాలా, 2 ఇంచెస్ ఫ్రిల్స్ కావాలా అన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి 1 ఇంచ్ ఫ్రిల్కి ఫార్ములా ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు 1 ఇంచ్ ఫ్రిల్కి ఫార్ములా ఎట్లా తీసుకోవాలి అంటే మనకి 35 ఇంచెస్. సో ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది మొత్తం 35 ఇంచెస్ డివైడెడ్ బై, సో మనకి 1 ఇంచ్ ఫ్రిల్ కావాలి. సో ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 35 ఫ్రిల్స్. ఈ 35 ఫ్రిల్స్. సో మనకి క్లాత్ వెడల్పు ఎంత వచ్చింది 152. సో డివైడెడ్ బై 152 డివైడెడ్ బై మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది 35. సో 152 డివైడెడ్ బై 35 ఈక్వల్ టు ఎంత వస్తుంది ఒకసారి మనం కాలిక్యులేటర్ మీద కాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి
మనం కాలిక్యులేటర్ తీసుకోవాలి. కాలిక్యులేటర్ తీసుకుని 152 డివైడెడ్ బై 35 ఈక్వల్ టు ఎంత వచ్చింది? సో 4.3. సో ఇప్పుడు మనం 4.3. సో ఇప్పుడు వచ్చేసి మనం లెహంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఈ విధంగానే కాల్కులేట్ చేసుకుంటాం. అంటే ఫ్రిల్స్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కాల్కులేట్ చేసుకున్నాము అంటే ఫ్రిల్స్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిల్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని రైట్ సైడ్కి పైకి వచ్చేలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో క్లాత్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ నుండి స్టార్టింగ్ నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని టోటల్ క్లాత్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము కదా. సో ఒక 1 ఇంచ్ వదిలేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో ఫ్రిల్స్ కోసం 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాం. సో ఫ్రిల్ వెడల్పు ఒక 1 ఇంచు. సో 1 ఇంచ్ దగ్గర మార్కు 1 ఇంచ్ దగ్గర మార్కు వేసుకుని నెక్స్ట్ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కు వేసుకుంటాం. సో ఈ మార్కు ఒకే చోటుకి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే 1 ఇంచ్ ఫ్రిల్ వస్తుంది. మిగిలిన 3 ఇంచెస్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో మొత్తం క్లాత్ అంతటినీ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని నెక్స్ట్ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. ఆ 1 ఇంచ్ దగ్గర మార్క్ దగ్గర నుంచి 4 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టిన దగ్గరికి మనం ఫోల్డ్ చేసుకోవాలి. మిగిలిన 3 ఇంచెస్ క్లాత్ లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. సో ఇలా మొత్తం క్లాత్ అంతటినీ కూడా ఇలానే సెట్ చేసుకోవాలి. సో తరువాత నడుము లూజ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ ఫ్రిల్స్ అన్నీ ఎంతవరకు నడుము లూజ్ ఎంత వస్తుందో చూసుకోవాలి. సో మనకి నడుము లూజ్కి సరిపోయేలా మొత్తం రావాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నవన్నీ కూడా మనం నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇట్లా ఐరన్ చేసుకున్నామంటే మనకి ఐరన్ ప్లీట్స్ లెహెంగాకి నీట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ప్రతి ఫ్రిల్లు కూడా ఐరన్ చేసుకోవాలి. సో మనం కావాలి అనుకుంటే మనం పిన్స్తో కూడా సెక్యూర్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. సో కింది కూడా మనం మొత్తం ఫ్రిల్స్ అన్నిటి దగ్గర కూడా మనం పిన్స్ పెట్టేసుకున్నాం. పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ కూడా మనం ఐరన్ చేసుకుని ఈ ఫ్రిల్స్ అన్నిటినీ కూడా నీట్గా సెట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఐరన్ చేసుకున్న తర్వాత మనం పైన బెల్ట్ పీస్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆ బెల్ట్ పీస్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి నీట్గా నేను చెప్పిన ఫార్ములా ప్రకారం మనకి మొత్తం లెహెంగా అంతా కూడా రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.